హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎంతమంది ఇయర్ నుమేష్కి వెళ్ళారు? నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. మమ్మీతో, నా బెస్ట్ ఫ్రెండ్తో వెళ్తున్నాను అనమాట. చిన్నప్పుడు అయితే డాడీతో మమ్మీతో వెళ్ళేదాన్ని. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. అండ్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉండే. మేము వెళ్ళింది అది కాక వీక్ డేస్లో వెళ్ళాలి, బట్ మర్చిపోయి వీకెండ్లో వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్లీ లోపలికైతే ఎంటర్ అయ్యామో లేదో ఇయర్ రింగ్స్ ఇటు రామ్మా అని పిలిచిందనమాట. వెళ్ళి ఒక లుక్ వేసి ఫైనల్గా అయితే కొనుక్కున్నాను వెళ్ళేటప్పుడు. కానీ ఇయర్ రింగ్స్ కాదు, చైన్. చాలా బాగుండే అది కూడా. ఎక్కడున్నా మా మమ్మీ వీడు అయితే కొట్టుకొని చచ్చిపోతారనమాట ఇద్దరు. ఎంత క్లోజ్గా ఉంటారో అంతే కొట్టుకుంటారు అనమాట ఇద్దరు. ఒక ఫ్రాక్ నచ్చి అది చూసాం, కానీ మళ్ళీ సైజ్ సరిపోతే ఇబ్బంది పడాలని చెప్పి తీసుకోలేదనమాట. స్ట్రాబెర్రీ చాక్లెట్ ట్రై చేద్దాం, చాలా హైప్ ఉండే కదా బయట అని చెప్పి ట్రై చేశాను. బట్ సీరియస్లీ అస్సలు బాగాలేకుండా, అందుకే వాడికి ఇచ్చేసా. వాడు ఎలా ఉన్నా ఫుడ్ని వేస్ట్ చేయడు, తినేస్తాడు. హ్యాండ్ బ్యాగ్స్ చూసాను గైస్, అసలు ఆసమ్ ఉండే హ్యాండ్ బ్యాగ్స్ అయితే. స్కేరీ హౌస్ అని చిన్నపిల్లలకి గేమ్స్ కానీ పెద్దవాళ్ళకి గేమ్స్ కానీ అలా చాలా ఉండే. ఎగ్జిబిషన్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది జైంట్ వీలే కదా. మా ఫ్రెండ్ పాపం అంత కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు, కానీ ఇట్స్ హిస్ ఫస్ట్ టైం అనమాట. ఆ మొహంలో భయం అలా తెలిసిపోతుంది బయటికి. అది కవర్ చేసుకోవడానికి నవ్వాడు, కానీ కవర్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ అంటే ఎగ్జిబిషన్లో బ్రేక్ డ్యాన్స్. అది ఎక్కకుండా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అవ్వదు. మమ్మీని తీసుకొని అయితే వెళ్ళిపోయాను. దాని తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాళ్ళకి రాయల్ టిఫిన్ సెంటర్ అంటే ఐడియా ఉంటుంది కదా, అక్కడ మేము పావ్ బాజీ అయితే తినేసి మా డేని ఎండ్ చేసాం.